కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి నూతనంగా ఏర్పాటు చేసిన ధర్మకర్తల మండలి తొలి సమావేశాన్ని ట్రస్ట్ బోర్డు హాల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పత్తిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా మాట్లాడారు. ఈ దేవస్థానానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వారి సమస్యల్ని ఎప్పటికప్పుడు తీరుస్తూ దేవుని మంచి పేరు చేస్తూ మనమందరం సమిష్టి కృషితోనే మన దేవస్థానాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాలని, అన్ని విభాగాల్లోనూ కూడా నెంబర్ 1 పరిస్థితి ఉండాలని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్తో పాటుగా నూతన పాలక మండలి సభ్యులందరూ, దేవస్థాన ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇంజనీరింగ్ విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పూజ మీకు సంతృప్తికరంగా ఉందా లేదా, అలాగే మీకు వాష్రూమ్లు సంతృప్తికరంగా ఉన్నాయా లేవా, లేదంటే శానిటేషన్ ఎలా ఉంది, ఇలాంటి ఇత్యాది రవాణా ట్రాన్స్పోర్ట్ ఎలా ఉన్నాయి, ఇలా 4 పాయింట్ల మీద మరి మనం గ్రేడింగ్ రావడం జరిగింది. గత నెలలో అయితే మనది ఫస్ట్ గ్రేడ్ రావడం జరిగింది. కొద్దిగా ఈ నెలలో మనం కొంచెం వెనకబడ్డాం. మళ్ళీ నెక్స్ట్ మంత్లో కూడా మనది ఎప్పుడు కూడా నిరంతరం ప్రథమ స్థానంలో ఉండడానికి మేము, మా డీసీ గారు కానీ, ఎస్సీ గారు కానీ, ఇక్కడ మాకు సహకరిస్తున్న ఈఏ గారు, మా స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకంగా కృషి చేసి మాకు శ్రద్ధ పెట్టి ఎప్పుడూ కూడా మొత్తం అన్ని టెంపుల్స్లో కల్లా మన టెంపుల్ ఉన్నతమైన ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తామని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అప్పుడున్న కార్యనిర్వహణాధికారిని మన చైర్మన్ గారిని నలుగురు కలిసి కూర్చొని భక్తులకి మనం అన్నదానం నిరంతరం చేస్తున్నాం. ఇక్కడ బిందు ప్రసాదం కాకుండా ఈ అన్నప్రసాదంలో కూడా స్వామివారి యొక్క ప్రసాదం పెడితే బాగుంటుందని సూచన మరి మన మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, అప్పుడు కార్యనిర్వహణాధికారి గారు నిర్ణయం తీసుకున్నారు. ప్రప్రదంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇలా ట్రస్ట్ బోర్డు వస్తుంది. నూతనంగా భక్తులు స్వామివారి ప్రసాదం ఇవ్వడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది మరి మన శాసనసభ్యుల వారి కంటే మనం ఒకసారి దాని గురించి ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ గారికి, కార్యవర్గ సభ్యులకి, మిగిలిన ఎక్సెప్షియో అంటే వారి స్పెషల్లీ ఇన్వైటీస్కి, వారందరికీ కూడా ఎక్సెప్షియో అయినటువంటి మన ప్రధాన అర్చకులకి, ఇంకా మిగిలిన సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నూతన కార్యవర్గానికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఓ చక్కటి దేవస్థానాన్ని సత్యనారాయణ స్వామి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మీ బాధ్యతలను దేశంలోని, మన రాష్ట్రంలోని, ఇక దేశంలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం కాబట్టి దాన్ని ఇంకా మీరు ఇంప్లిమెంట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తూ, ఇందాక మనం ఈవో గారు చెప్పడమే జరిగింది దీనికి సంబంధించి. ఎందుకంటే కొంతమందికి దేవస్థానం గురించి కొంతమందికి అవగాహన ఉంది, కొంతమందికి అంతా తెలియదు కాబట్టి వారు అన్నీ కూడా చక్కగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొత్తగా దీని గురించి తెలుసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసికట్టుగా ఏ నిర్ణయం తీసుకున్నా మీ సలహాలు, సంప్రదింపులు అన్నిటినీ కూడా ఇక్కడ మేము కూడా దాన్ని స్వీకరిస్తూ అది ఎలా ముందుకెళ్తే ఈ పుణ్యక్షేత్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది, భక్తుల మనోభావాలు ఎక్కడ దెబ్బతినకుండా ఎలా ముందుకెళ్ళగలము గారితో, చైర్మన్ గారితో అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు నేను కూడా ఉండడం జరుగుతుంది. మనందరూ